ఈ స్పెషల్ ఎగ్ మసాలా ఫ్రై మీ కిచెన్ అంతా గుమగుమలాడించడమే కదండి. ఈ స్పెషల్ ఫ్రైతో మీ చిల్డ్రన్ కూడా మీ స్పెషల్ అవుతారు. ఒకసారి వండి చూడండి. నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతే మీకు కంపల్సరీ ఇదే టేస్ట్ వస్తుంది. హాయ్ అండి, నేను మీ లలిత బాల్చర్ల. నేను ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రైకి నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా పిల్లలే కాకుండా మా రిలేటివ్స్ లో పిల్లలందరూ కూడా లలిత ఆంటీ ఫ్రై, అలాగే పిన్ని ఫ్రై ఇలా చెప్తా ఉంటారండి ఎగ్ ఫ్రైని. సో మీ అందరికీ కూడా చూపించాలని అనుకుంటున్నాను. ప్రాసెస్ లోకి వెళ్దామండి. నేను 8 ఎగ్స్ బాయిల్ చేస్తున్నానండి. మనం ఎప్పుడైనా సరే ఎగ్స్ ముట్టుకున్నప్పుడు సోప్తో కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకోవాలి. లేదంటే దీనిపైన ఎగ్ షెల్ పైన సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుందండి. సో హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒలిచిన ఎగ్స్ని ఇలా పైనుంచి కిందకి కట్ చేయాలండి. రౌండ్ షేప్ నుంచి కిందకి కట్ చేసినట్లయితే మనకి ఎల్లో డివైడ్ అవ్వకుండా ఉంటుందండి. ఇది చాలామందికి తెలిసిన విషయమే, కానీ నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి. ఇలాంటి ఫ్రైలు ఎక్కువ స్టూడెంట్స్ అది చేసుకుంటారు కదా, సో అందుకనే ఇంత డీటెయిల్గా చెప్తున్నాను. ఇలా మొత్తం ఎగ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. నేను ఇప్పుడు 5 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ ఆనియన్స్ ఒకటే పేస్ట్ చేసుకోవాలండి. ఇది రెడీ అయిన ఆనియన్ పేస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనం ఎగ్స్ని బాయిలించి ఫ్రై చేసుకోవాలి. నేను పెద్ద ప్యాన్ తీసుకున్నాను కాబట్టి మొత్తం ఒకసారి చేస్తున్నాను. మీరు చిన్నది తీసుకున్నట్లయితే 2 టైమ్స్ అలా చేసుకోండి. ఫస్ట్ ఇలా బోర్లించి చేసినట్లయితే మనకి ఎల్లో అండ్ వైట్ డివైడ్ అవ్వకుండా చాలా ఈజీగా ఫ్రై అయిపోద్ది. సో ఇవి వేగాక మనం అప్పుడు మళ్ళీ తిరగేసి అప్పుడు మళ్ళీ వేయించుకోవాలండి. ఇలా మనం వెడల్పు స్పూన్ తీసుకున్నట్లయితే ఈజీగా చేసుకోవచ్చు. దేనికదే మనం తీసుకోవడానికి అది చాలా వీలుగా ఉంటుంది. ఇది స్టూడెంట్స్ చేసుకుంటారు కాబట్టి నేను వాళ్ళకని వివరంగా చూపిస్తున్నానండి. ఇలా మొత్తం వేయించుకోవాలి. ఈ ఫ్రై పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇది మీరందరూ చేసినట్లయితే నాకు కంపల్సరీ కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మొత్తం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి మొత్తం ఇవన్నీ. ఇది చాలా ఈజీ అండ్ స్పెషల్ డిష్ అండి. సీ ఫుడ్ మీట్ తిన్న వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుందండి ఫ్రై. అలాంటి వాళ్ళు మన ఇంటికి వస్తే మనం ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు ఈ ఫ్రైని. ఇప్పుడు మనం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలండి అదే ఆయిల్లో. ఇలా ఉల్లిపాయ సగం వరకు వేగిపోయాక పచ్చి వాసన పోవాలండి, ఆనియన్ వాసన. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నామండి. నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ పడుతుందండి ఇది. ఎవరు ఎన్ని ఆనియన్స్ తీసుకుంటే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉప్పు కారం ఎప్పుడు కూడా వేసుకోవాలి. నాకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను 5 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఒకవేళ అంత ఫ్రై అక్కర్లేదు అనుకుంటే మీరు 3 or 4 కూడా తీసుకోవచ్చండి. 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలండి.
ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చెప్పాలంటే కొంచెం ఆయిల్ తక్కువే వేస్తానండి, మీరు కావాలంటే ఇంకొంచెం కూడా ఆయిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా వేగిన తర్వాత కారం వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ మీ కారం తినడాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది స్నఫ్ కలర్లో రావాలండి, బ్లాక్గా అయిపోతే మళ్ళీ మనకి వేరే టేస్ట్ వచ్చేస్తుంది. స్నఫ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మసాలా వేసిన తర్వాత మనం సిమ్లోనే వేయించుకోవాలండి, లేదంటే చేదు వస్తుంది. ఇప్పుడు ఇది నాది పెద్ద పాన్ కాబట్టి నేను మొత్తం ఎగ్ ఫ్రై పీసెస్ అన్నీ కూడా దీంట్లోనే పెట్టి మసాలా దాంట్లో పెట్టేస్తానండి. మీకు ఒకవేళ ప్యాన్ చిన్నదైతే కనుక ప్లేట్లో కూడా పెట్టుకోవచ్చండి. వేడిగా ఉన్నప్పుడే మనం ఆ ఎగ్స్ మీద ఈ ఫ్రైని యాడ్ చేసేసుకోవాలి. ఆ వేడి మీద మనకి ఎగ్లో కూడా టేస్ట్ వెళ్తుందండి, ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. చూడండి, చూస్తేనే తినాలని అనిపిస్తుంది కదా ఈ ఫ్రై. మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి. ఈ ఫ్రై కిడ్స్ పార్టీస్కి అది కూడా చాలా బాగుంటుందండి. పిల్లలైతే మీటు ఫిష్ అది తినటం కష్టం కదా, చిన్న చిన్న పిల్లలకి బర్త్డే పార్టీస్కి అది కూడా ఇది చాలా బాగుంటుంది చేసుకుంటే. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి డిష్ ఎంత స్పెషల్ అయిందో. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.